అయితే ఒక చిన్న విషయం ఏంటంటే కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఏమంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటే, వారికి అంతర్గతంగా సత్సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూస్తుంటారో మీరు, దీన్ని ఏం చెప్పదలుచుకుంటున్నారు? నేను ఇప్పుడే చెప్పినా కదా, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ రెండు కూడా ఒక్కటే. ఈయనని ఆయన రక్షిస్తూ కేసీఆర్ని కేటీఆర్ రక్షిస్తాడు, కేసీఆర్ని రేవంత్ రెడ్డి రక్షిస్తాడు, రేవంత్ రెడ్డిని కేసీఆర్ రక్షిస్తాడు. ఓటుకున్నట్టు కేసులో కేసీఆర్ ఆయన 5 ఏళ్ళు అరెస్ట్ చేసి వదిలేసేసి కేసుని ఏసీబీ దగ్గర అట్లనే ఉంచేసి తొక్కి పెట్టేసిండు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ కావచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, వాళ్ళు కూడా ఇదే రకమైనటువంటి ప్రయత్నం చేసి 5 సంవత్సరాలు కాలయాపన చేస్తారు. నేనేమన్నా, నన్ను నువ్వేమనకు, నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి అని మాట్లాడుకొని చేస్తావు అంతే. అంతకుమించి వేరేది ఏం లేదు. తెలంగాణ ప్రజలకు ఈ డ్రామా అంతా తెలుసు. ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ చరిత్రలో టీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకున్నటువంటి చరిత్ర బీజేపీకి లేదు. కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకుంది. వాళ్ళ మంత్రివర్గంలో కేసీఆర్ పనిచేసిండు యూపీఏలో, ఇక్కడ హరీష్ రావు రాజశేఖర రెడ్డి ద్రోవణులు పనిచేసిండు. రాష్ట్రపతి ఎన్నికల ద్రౌపది ముర్ము వ్యతిరేకంగా కాంగ్రెస్కు నిలబెట్టిన క్యాండిడేట్కు యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఫండింగ్ కూడా ఇచ్చిండు. కాబట్టి కేసీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రెండు ఒక్కటే. సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్నది ఎవరు? కేసీఆరే కదా, వేరే వాళ్ళు కాదు కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ వేరు కాదు, రెండు ఒకటే. బీజేపీ ఎక్కడ ఎదుగుతుందో అని చెప్పేసి ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి డ్రామా కుట్రలో భాగమే ఇది.